అక్కడ ఓ చిన్న పట్టణం, అందమైన పచ్చని చెట్లు, ప్రశాంత వాతావరణం మధ్య నిత్య అనే అమ్మాయి, ఆదిత్య అనే అబ్బాయి ఉండేవారు. వాళ్ళిద్దరూ పక్కపక్కన ఇళ్లలో ఉండేవారు. చిన్ననాటినుండి మంచి స్నేహితులుగా పెరిగారు. 10 ఏళ్ల వయస్సులో నిత్య ఆరుబయట సైకిల్ తొక్కడం నేర్చుకుంటుంటే ఆదిత్య దాని వెనుక నిలబడి తోడ్పాటు ఇచ్చాడు. ఆ రోజున మొదలైన స్నేహం వర్షమైనా, ఎండ అయినా ఎప్పుడూ నిలబడింది. ఇద్దరు స్కూల్కి కలిసి వెళ్లడం, మధ్యాహ్న భోజనాలను పంచుకోవడం, సరదాగా నది దగ్గర మజా చేయడం రోజువారీ కార్యక్రమాలు అయ్యాయి. నిత్య 10వ తరగతిలో కీలక పరీక్షలకు సిద్ధమవుతున్నప్పుడు ఆమెకు చదువుమీద ఒత్తిడి ఎక్కువగా ఉండేది. ఆదిత్య తన క్లాస్ నోట్స్ పంచుకుని ఆమెకు ప్రతిరోజూ మార్నింగ్ రివిజన్ సెషన్స్ చేసేవాడు. అదేవిధంగా ఒకసారి ఆదిత్య తన బృందంతో క్రికెట్ మ్యాచ్లో ఓడిపోయి కుంగపోతే నిత్య అతడికి ధైర్యం చెప్పి మళ్లీ తన ఆటను మెరుగుపరచేలా ప్రోత్సహించింది. కాలం గడుస్తూ పోయింది. వాళ్ళిద్దరూ ఇంటర్మీడియట్ పూర్తిచేసి వేర్వేరు కళాశాలల్లో చేరారు. కాని ఆ దూరం వారిద్దరి మధ్య స్నేహాన్ని దూరం చేయలేకపోయింది. వారిద్దరూ ప్రతి వీకెండ్ కలుసుకోవడం, ఒకరికి మరొకరు తమ సమస్యలను చెప్పుకోవడం అలవాటుగా మార్చుకున్నారు. నిత్య తల్లి ఒకసారి నిత్యాను ఆటపట్టిస్తూ, ఆదిత్య చాలా బాగా ఆదరిస్తాడు కదా, నువ్వు అతన్ని ఇష్టపడుతున్నావా అని అడిగింది. నిత్య చిరునవ్వుతో, అతడు నా బంగారమైన స్నేహితుడు మాత్రమే అమ్మా అని చెప్పింది. అలాగే ఆదిత్య కుటుంబం కూడా నిత్యాను వారింటి సభ్యురాలిగా భావించేది. కాని వారి మధ్య నిజమైన ప్రేమ ఉండేది స్నేహం పట్ల మాత్రమే. దానికే అర్థం వేరుగా ఉండేది. ఇద్దరూ తమ జీవితాల్లో గొప్ప విజయాలు సాధించారు. నిత్య డాక్టర్ అవ్వగా, ఆదిత్య సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాడు. కాని వారిద్దరి స్నేహం మాత్రం ఎప్పటికీ, ఏ పరిస్థితేనైనా గట్టిగా నిలిచింది. స్నేహం అనేది ప్రేమ కంటే గొప్పది అనే వాక్యానికి వారి జీవితం ఓ ఉదాహరణగా నిలిచింది. నిజమైన స్నేహం జీవితాన్ని సంతోషభరితంగా మార్చగలదు. అది ప్రేమకన్నా బలమైనది, ఆత్మాభిమానం కన్నా గొప్పది. ఇది నిత్య, ఆదిత్యల స్నేహగాథ చిరకాలం అందరికీ స్ఫూర్తిగా నిలుస్తుంది.